నమస్కారాలు. వ్యాయామ విద్య సంబంధించి ఈరోజు మనము వ్యాయామ సంస్థలు సంఘాల గురించి తెలుసుకుంటున్నాం. అమెరికా వ్యాయామ విద్యను ప్రపంచమంతటా కూడా ప్రభావితం చేసిందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ వ్యాయామ విద్యా కళాశాల అమెరికా దేశంలో స్ప్రింగ్ ఫీల్డ్లో స్థాపించబడింది. అంటే ఈ యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనేది అమెరికాలో వ్యాయామ విద్యను ప్రపంచమంతటా కూడా ప్రభావితం చేసిందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. వివిధ దేశాల్లో వ్యాయామ విద్యా వ్యాప్తికి ఈ కళాశాల మార్గదర్శకంగా ఉంది. ఇండియాలో వ్యాయామ విద్య అభివృద్ధికి వైఎంసీఏ చేసినటువంటి సేవలు చాలా గణనీయమైనవి కూడా. అంటే 1908 సంవత్సరంలో డాక్టర్ జె హెన్రీ ఇండియాలోని వైఎంసీకి మొట్టమొదటి ఫిజికల్ డైరెక్టర్గా వ్యవహరించారు. అంటే డాక్టర్ జె హెన్రీ గారు తన యొక్క ఉపన్యాసాల ద్వారా, తన యొక్క ప్రదర్శనల ద్వారా, వ్యాయామ విద్యా యాక్టివిటీస్ ద్వారా, కార్యకలాపాల ద్వారా వివిధ ఫిజికల్ యాక్టివిటీస్ని, గేమ్స్ని, స్పోర్ట్స్ని ఇండియా అంతటా కూడా విస్తరించడానికి వారు బాగా కృషి చేశారు. అందుకే హెన్రీ గారిని మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. తర్వాత డాక్టర్ హెన్రీ గారు ఇండియాలో ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నప్పుడే, అంటే ఏజీ నొహిరిన్ జాతీయ వైఎంసీఏకి ఫిజికల్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. తర్వాత హెచ్సి బగ్ గారు 1919లో కేంద్ర వైఎంసీఏకి ఫిజికల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అంటే హెచ్సి బగ్ గారు 1919లో మన వైఎంసీఏకి బాధ్యతలు వహించిన తర్వాత 1909 సంవత్సరంలో డాక్టర్ జె హెన్రీ ఇండియాలోని వైఎంసీఏకి మొట్టమొదటి ఫిజికల్ డైరెక్టర్గా వ్యవహరించారు. డాక్టర్ జె హెన్రీ ఉపన్యాసాల ద్వారా, ప్రదర్శనల ద్వారా, వ్యాయామ విద్యా కార్యకలాపాల ద్వారా వివిధ ఫిజికల్ యాక్టివిటీస్ని, గేమ్స్ని, స్పోర్ట్స్ని ఇండియా అంతటా కూడా వ్యాప్తి చేయించాడు. అంటే ఆయన యొక్క ఉపన్యాసాల ద్వారా, ప్రదర్శనల ద్వారా వ్యాయామ విద్య చాలా అభివృద్ధి చెందిందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. వివిధ ఫిజికల్ యాక్టివిటీస్ని, గేమ్స్ని, స్పోర్ట్స్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా విస్తరించినటువంటి ఘనత ఒక హెన్రీ గారికే దక్కుతుంది అనేది మనం చెప్పొచ్చు. డాక్టర్ జె హెన్రీ ఇండియాలో ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నప్పుడే డిఏజీ నొహిరిన్ గారు జాతీయ వైఎంసీఏకి ఫిజికల్ డైరెక్టర్గా నియమించబడ్డారు. తర్వాత హెచ్సి బక్ 1919 సంవత్సరంలో కేంద్ర వైఎంసీఏకి ఫిజికల్ డైరెక్టర్గా బాధ్యతల్ని స్వీకరించారు. అంటే హెచ్సి బక్ ఇండియాలోని పరిస్థితిని అధ్యయనం చేసి వ్యాయామ విద్య అభివృద్ధి కొరకు 1920 సంవత్సరంలో కేంద్ర వైఎంసీఏ వ్యాయామ విద్యా పాఠశాలను మద్రాసు తమిళనాడు రాష్ట్రంలోని మద్రాసులో స్థాపించారు. అంటే ఈ హెచ్సి బగ్ గారు ఇండియాలో వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి అధ్యయనం చేసి, స్టడీ చేసి, అసలు ఏ రకమైనటువంటి వ్యాయామ విద్యని ప్రవేశపెడితే బాగుంటుంది, ఎలా వీళ్ళకి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేసి వారు 1920 సంవత్సరంలో కేంద్ర వైఎంసీఏ వ్యాయామ విద్యా పాఠశాలను మద్రాసులో, అంటే తమిళనాడు రాష్ట్రంలోని మద్రాసులో స్థాపించారు. తర్వాత పాఠశాలను వైఎంసీఏ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా మార్చబడింది. అంటే ఈ పాఠశాల తర్వాత ఏమైంది, వైఎంసీఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా మార్చబడింది. మన దేశానికి పక్కనున్న విదేశాల విద్యార్థులు కూడా ఈ వైఎంసీఏ కాలేజీకి ఆకర్షించబడ్డారు. అంటే మన దేశం పక్కన ఉన్నటువంటి పాకిస్తానే కానివ్వండి, శ్రీలంకే కానివ్వండి, బంగ్లాదేశ్, చైనా ఇలాంటి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మన దేశంలో వైఎంసీఏ నిర్వహించేటువంటి కాలేజీ యాక్టివిటీస్కి అందరూ ఆకర్షితులై వారు కూడా మన దేశానికి వచ్చి చదువుకోవడం మొదలుపెట్టారు. అంటే వైఎంసీఏలో అందరికీ కూడా అవకాశం ఉండేది. వైఎంసీఏ కాలేజీలో ఫుట్బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, సాఫ్ట్బాల్, ఖోఖో గేమ్స్ను, ఎక్సర్సైజులు, దండ్స్, బైటెక్స్, ఆసనాలు మొదలగు అంశాలన్నింటి బోధించారు. అంటే మనకి గ్రూప్ గేమ్స్ ఏమేంటివి, ఫుట్బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, సాఫ్ట్బాల్, ఖోఖో ఈ అన్నిటినీ గ్రూప్ గేమ్స్ని కూడా వారు చాలా చక్కగా, అంటే అందరిలో సమన్వయాన్ని కలిగించడానికి,
మంచి భావాన్ని కలిగించడానికి, వాళ్ళలో ఐక్యతని పెంచడానికి ఈ గేమ్స్ అనేవి మనకి పనికొస్తాయి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్, వారికి ఫిజికల్ యాక్టివిటీస్గా ఎక్సర్సైజులు, దండ్స్, బైటెక్స్, ఆసనాలు, ఇవి ఏంటి పర్సనల్గా చేసేవి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అంశాలు అన్నట్టువి. ఈ వ్యక్తిగత అంశాలను కూడా వారు బోధించేవారు. అటు గ్రూపు అంశాలను బోధించేవారు, ఇటు వ్యక్తిగత అంశాలను కూడా ఈ వైఎంసీఐ కాలేజీలో బోధించేవారు. ఎస్సి బక్కు మద్రాసు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న కళాశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి కళాశాల సౌకర్యాలు, వసతుల గురించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాడు ఆయన. అంటే ఈ హెచ్సి బక్ గారు మద్రాసు రాష్ట్రంలో ఉండేటువంటి దీన్నే కాకుండా అన్ని విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కళాశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఏ సౌకర్యాలు కావాలి, ఏ కళాశాలకు ఏ సౌకర్యాలు సమకూరిస్తే మనకు వ్యాయామ విద్య అనేది బాగా డెవలప్ అవుతుంది అనేటువంటి విషయాల్ని ఆయన కూలంకుషంగా పరిశీలించి ప్రభుత్వానికి తన యొక్క నివేదికను సమర్పించాడు. బక్ ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించి మద్రాస్ యూనివర్సిటీలో పరిధిలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు 1930 సంవత్సరం నుండి వ్యాయామము నిర్బంధం చేసింది. అంటే బక్ గారు ఏం చెప్పారంటే వ్యాయామ విద్య అనేది నిర్బంధంగా ఉండాలి. 14 సంవత్సరాల వరకు వ్యాయామ విద్య నిర్బంధంగా ఉండాలి. అదేవిధంగా పాఠశాలలోనే కాకుండా కళాశాలలో కూడా వ్యాయామ విద్య నిర్బంధంగా ఉన్నట్లయితే మాత్రమే మనకు మంచి రిజల్ట్స్ మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. వీరి యొక్క ప్రతిపాదనను మన ప్రభుత్వం పునఃపరిశీలించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా 1930 సంవత్సరం నుండి వ్యాయామ విద్యను నిర్బంధం చేసింది. మరి హెచ్సి బక్ గారు ఈ విధంగా వ్యాయామ విద్యకు కృషి చేస్తూ వారు ఒక 2 రకాలైన పుస్తకాలను వ్యాయామ విద్యకు సంబంధించి రాశారు. ఒకటి బుక్ ఆఫ్ రూల్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, దాన్నే బక్ రూల్స్ అంటారు. ఇప్పటికీ కూడా అదే బుక్ని మన ఇండియాలో వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా వాడుతున్నారు. అంటే ఎంత చక్కటి పుస్తకం అనేది మనకు తెలుస్తుంది. దీంట్లో మనకి ప్రతి ఆటని సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గేమ్ ఎలా ఆడించాలి, ఎలా ఆడితే ఎలా ఉంటుంది అనే సిగ్నల్స్ కానివ్వండి, రూల్స్ కానివ్వండి, రెగ్యులేషన్స్ కానివ్వండి, అన్నిటినీ కూడా చాలా చక్కగా వారు ఈ బుక్ ఆఫ్ రూల్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో వివరించారు. తర్వాత సిలబస్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్ టు సెకండరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ స్కూల్స్ అనే ఇంకో పుస్తకాన్ని కూడా రాశారు. అంటే ప్రాథమికోన్నత పాఠశాలలో, తర్వాత ఉన్నత పాఠశాలలో ఏ విధమైన యాక్టివిటీస్ని మనము చేయాలి, ఎలా చేస్తే ఆ పాఠశాలలో ఉన్నటువంటి వ్యాయామ విద్య డెవలప్ అవుతుంది అనేటువంటి విషయాల్ని స్పష్టంగా తన బుక్లో తెలియచేశారు. ఆ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా ఈ యొక్క బక్ గారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ మనకి క్రీడల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎస్సి బక్ గారు, ఏజీ నోహ్రీన్ ఇద్దరు కలిసి 1923 సంవత్సరంలో ఆల్ ఇండియన్ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఒలింపిక్ ఉద్యమానికి బాధ్యత కూడా వహించారు. ఈ ఒలింపిక్ కమిటీకి బాధ్యత వహించి ఈ ఒలింపిక్ కమిటీని 1923 సంవత్సరంలో స్థాపించి వీరి కృషితోటే 1927 సంవత్సరంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఏర్పాటైంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటైంది అంటే అది ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకొని చక్కగా మన దేశంలో ఉన్న క్రీడాకారుని అన్ని ఆటల్లో పాల్గొనడానికి అవకాశం దొరికింది అని చెప్పవచ్చు. ఎస్సి బక్ గారు 1943లో వారు స్వర్గస్థులయ్యారు. తర్వాత దీంట్లో లక్ష్మీబాయి జాతీయ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈ కాలేజీ భారత ప్రభుత్వం వారు విద్య క్రీడల అభివృద్ధి కొరకు ఎన్నో కమిషన్స్ వేశారు. ఆ కమిషన్స్లో భాగంగా ఈ లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ని కూడా భారత ప్రభుత్వమే తను స్థాపించింది. వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ కాలేజీ నడిచే విధంగా ఈ కాలేజీలో 3 సంవత్సరాల బీపీఈ కోర్సు, తర్వాత ఎంఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సును కూడా దీంట్లో నడిపిస్తున్నారు. కొటారి కమిషను, కొంజూరు కమిషన్ ప్రతిపాదనల ప్రకారంగా ఎల్ఎన్సిపిఈ లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే సంస్థను వ్యాయామ విద్య అభివృద్ధి కొరకు గ్వాలియర్లో ఫస్ట్గా స్థాపించారు. మరి దీనికి ఈ క్రీడల పోటీల కొరకు జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పాటియాలలో స్థాపించి 1982 సంవత్సరంలో ఏషియన్ గేమ్స్ని ఢిల్లీలో నిర్వహించిన తర్వాత ఆ నిర్వహించినటువంటి నిర్వహణలో కొన్ని లోపాలు ఉండటం వల్ల, ఆ నిర్వహణలో జరిగినటువంటి అవకతవకల వల్ల
ఆ సరిగా సంస్థ నిర్వహించలేదు అనేటువంటి ఒక అపోహతోటి ఈ లక్ష్మీ నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ని స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాటియాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపారు. అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎందుకు కలిపారు అంటే 1982లో మనం నిర్వహించినటువంటి ఆసియా గేమ్స్, ఢిల్లీలో నిర్వహించిన ఆసియా గేమ్స్లో సంబంధించి కొన్ని లోపాలు జరగడము, ఆ నిర్వహణలో కొన్ని అవకతవకలు జరగడము అనేది జరిగింది అనేటువంటి ఉద్దేశంతో ఈ లక్ష్మీబాయి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ని, స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాటియాలని కూడా రెండింటిని కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపడం జరిగింది. ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 17 వేరువేరు స్కీములను క్రీడల అభివృద్ధికి ప్రవేశపెట్టింది. మన భారతదేశంలో 17 రకాలైనటువంటి స్కీముల్ని ఇది ప్రవేశపెట్టింది. ప్రస్తుతము దేశంలో సుమారు కొన్ని వందల వ్యాయామ విద్యా కళాశాలలు ఉన్నాయి. ఇంతకుముందు చాలా తక్కువగా ఉన్నటువంటి వ్యాయామ విద్యా కళాశాలలు ఎన్నో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి. మరి పుట్టగొడుగుల్లాగా ఎప్పుడైతే కాలేజీలు పుట్టుకొచ్చాయో అప్పుడు ఏమవుతుంది? మంది ఎక్కువ పోతే మజ్జిగ పలసగా అవుతుంది అన్నట్టుగా దాంట్లో వ్యాయామ విద్య కార్యక్రమాలు సరిగా నడవకపోవడం, కొన్ని కళాశాలలు పలుకుబడితోటి రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు నిర్వహిస్తున్నారు. మరి రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు నిర్వహిస్తున్నారు అంటే ఈ విద్యను ఏం చేశారు? వ్యాపారం చేశారు. కాబట్టి పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినటువంటి ఇట్లాంటి వ్యాయామ విద్యా కళాశాలలో చాలా తక్కువగా, అంటే నిష్ణాతులైన బోధనా సిబ్బంది లేకపోవడం, తగిన సౌకర్యాలు లేకపోవడం, మంచి ప్రమాణాలు లేకపోవడం, నాణ్యత లేకపోవడం ఈ విధంగా జరిగి ఉపాధ్యాయుల ట్రైనింగుని అట్టెసరిగా ఇచ్చి పంపిస్తున్నారు. అంటే ఇలాంటి పుట్టగొడుగుల్లాగా పుట్టినటువంటి కళాశాలలో శిక్షణ తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఆ బోధన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు వారి పాఠశాలకు వెళ్ళిన తర్వాత, వారి కళాశాలకు వెళ్ళిన తర్వాత వారు సరి అయినటువంటి న్యాయాన్ని చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది? సరి అయినటువంటి క్రీడాకారుని మనం పొందలేకపోతున్నాం. కాబట్టి నిష్ణాతులైనటువంటి బోధనా సిబ్బందికి తగిన సౌకర్యాలు ఉండవు, మంచి ప్రమాణాలు ఉండవు, నాణ్యత లేని ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులను పంపుతున్నారంటే వాళ్ళు సరైన క్రీడాకారులుగా ఎదగలేరు. కాబట్టి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి కళాశాలను నివారించి మంచి కళాశాలను కొన్నిటినైనా ఉంచినట్లయితే మన దేశంలో వ్యాయామ విద్య చక్కగా అమలవుతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు. అయితే మన దేశంలో కొన్ని వ్యాయామ విద్యా సంస్థలు, లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్, లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ త్రివేంద్రం, హెచ్విపి మండల్ అమరావతి, పంజాబ్ ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్, లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ త్రివేంద్రం, తర్వాత హనుమాన్ వ్యాయామ మండలి వాళ్ళు అమరావతి, పంజాబ్ ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పాటియాలా, పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ, తమిళనాడు యూనివర్సిటీ, ఇలాంటి మొదలైనటువంటి కళాశాలలు చక్కటి విద్యను, చక్కటి నాణ్యమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఉపాధ్యాయులను ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినటువంటి కళాశాలల వల్ల చాలా నష్టం జరుగుతుంది. దానివల్ల సరి అయినటువంటి నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం వల్ల, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడం వల్ల వారు సరైనటువంటి క్రీడాకారుల్ని మనకి తయారు చేయలేకపోతున్నారు. తర్వాత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. మరి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది 1972 సంవత్సరంలో డాక్టర్ డిజే నోహిరెన్ హెచ్సి బక్ కృషితో స్థాపించబడింది. వీరు 1972 సంవత్సరంలో ఐఓఈకి మొదటి అధ్యక్షుడిగా డొరార్జీ టాటా వ్యవహరించారు. సెక్రటరీగా డిసి నోహిరాన్, అసిస్టెంట్ సెక్రటరీగా జిడి సోంది వ్యవహరించారు. అంటే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అనుసంధానమై ఉంటుంది. అంటే ప్రారంభంలో ఈ కమిటీలో 26 మంది సభ్యులు ఉండేవారు. కానీ తర్వాత దీని యొక్క అవసరాన్ని బట్టి దానికి కావాల్సినటువంటి వసతులు సమకూర్చడం కోసము, దానికి సరైన ప్రమాణాలను కలిగించడం కోసము ప్రస్తుతం ఈ కమిటీలో 37 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరము ఒలింపిక్ దినం అనేది లేదా ఒలింపిక్ వారం అనేది ఆగస్టు నెలలోనే నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒలింపిక్ దినం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒలింపిక్ వారం అనేది అది ఏ నెలలో ఉంటుంది? ఆగస్టు నెలలో మాత్రమే నిర్వహించబడతారు. అంటే 1920 సంవత్సరంలో బెల్జియంలో నిర్వహించినటువంటి యాంటీవెర్స్లో
యాంటీవైరస్ ఒలింపిక్స్లో నిర్వహించబడినటువంటి యాంటీవైరస్ ఒలింపిక్స్కి మన ఇండియా నుంచి 6 క్రీడాకారులను పంపించారు. వారిలో 1 రెజ్లరు, 5 అథ్లెట్స్ని పంపించారు. తర్వాత 1923 సంవత్సరంలో వైఎంసి ఆధ్వర్యంలో మొదటి ఇండియన్ ఒలింపిక్స్ మద్రాసులో నిర్వహించి అక్కడ నిర్వహించినటువంటి క్రీడల్లో క్రీడాకారులను ఎంపిక చేసుకున్నారు ఒలింపిక్స్ పంపించడం కోసం. 1924 సంవత్సరంలో ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్కి 8 మంది క్రీడాకారుల్ని మన భారతదేశం నుంచి పంపించారు. అంటే అంతకుముందు జరిగినటువంటి దాంట్లో మన క్రీడాకారులు 6, తర్వాత సంవత్సరం జరిగినటువంటి క్రీడాకారులు 8 మంది పోయారు. అంటే మన యొక్క క్రీడాకారులని కొద్దిగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కమిటీ నిర్ణయాలేంటి, ఐఓసీ యొక్క కమిటీ యొక్క నిర్ణయాలేంటి, అసలు నిబంధనలు ఏంటి చూద్దాం. ఐఓసీ కమిటీ నిబంధనలు ఏంటంటే, కమిటీలోని సభ్యులు 4 సంవత్సరాల వరకు పదవిలో ఉండొచ్చు. ప్రతి సభ్యుడు కూడా 2 సార్లు మాత్రమే ఎన్నిక కాలం సభ్యుడిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి 8 సంవత్సరాల పాటు ఈ కమిటీలో సభ్యుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 సార్లు మాత్రమే ఏ వ్యక్తికైనా ఛాన్స్ ఉంటుంది, తర్వాత ఛాన్స్ ఉండదు. అంటే ఒకసారి సభ్యుడిగా ఎన్నికైతే అతను 4 సంవత్సరాల వరకు సభ్యుడిగా కొనసాగవచ్చు. మరలా రెండోసారి కూడా అదే వ్యక్తి కొనసాగడానికి అవకాశం ఉంది, కానీ మూడోసారి ఆ వ్యక్తి చేయడానికి లేదు. అంటే 8 సంవత్సరాల వరకే పరిమితిని విధించారు. మరి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో మొత్తం 37 మంది సభ్యులు ఉంటారని అనుకున్నాం మనం. దాంట్లో ఒక అధ్యక్షులు, 9 మంది ఉపాధ్యక్షులు ఉంటారు, జనరల్ సెక్రటరీస్ ఉంటారు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీస్ 6 ఉంటారు, ట్రెజరర్ 1 ఉంటారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఒక 7 సభ్యులను తీసుకుంటారు, ఫెడరేషన్ అసోసియేషన్ నుంచి 12 మందిని తీసుకుంటారు. మొత్తము 37 మందిని సభ్యులుగా ఉంచుతారు. అంటే ఇటు ఫెడరేషన్స్కి అవకాశం ఇస్తున్నారు, అటు అసోసియేషన్స్కి కూడా అవకాశం ఇస్తున్నారు. అందరినీ, అసోసియేషన్స్ని, ఇటు ఫెడరేషన్స్ని అందరినీ కలుపుకొని పోతూ ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చక్కగా పనిచేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి జాతీయ పాఠశాల గేమ్స్ ఫెడరేషను 1954 సంవత్సరంలో కలకత్తాలో జరిగినటువంటి వివిధ రాష్ట్రాల వ్యాయామ విద్యా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ ఫెడరేషన్ ఏర్పాటు సమావేశమై అందరూ కూర్చొని మాట్లాడి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1954 సంవత్సరంలో. ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పాఠశాలల విద్యార్థులకు క్రీడల్లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. అంటే రాష్ట్ర పాఠశాలల విద్యార్థులకు క్రీడల్లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించాలి. అంటే అంతర్రాష్ట్ర పోటీలు అని అర్థం. అంటే ప్రతి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి టీమ్స్ని జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను కలిపి ఆడిస్తారు, అక్కడ నిర్ణయిస్తారు, అక్కడ మంచి ఉత్తమ క్రీడాకారులని వారు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత జాతీయ పాఠశాలల గేమ్స్ ఫెడరేషన్, అంటే నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా 1954 సంవత్సరంలో ఇందాక చెప్పినట్టుగా కలకత్తాలోని అన్ని రాష్ట్రాల యొక్క వ్యాయామ విద్యా ప్రతినిధుల సమావేశమై దీన్ని ఏర్పరిచారు. ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే మనకేం జరుగుతున్నాయి? అంతర్రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు క్రీడల్లో జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఫెడరేషన్కి మాత్రమే జాతీయ పాఠశాలల ఆటల పోటీలు నిర్వహించడానికి అధికారం ఉంది. ఎందుకు అంటే ఇది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇది. కాబట్టి ఈ ఫెడరేషన్కి ఒక్కదానికి మాత్రమే జాతీయ పాఠశాలల ఆటలని పోటీలు నిర్వహించడానికి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి దీనికి ఇచ్చినటువంటి అధికారాలని ఉపయోగించుకొని ఈ ఫెడరేషన్ ఏం చేస్తుందంటే ముందుగానే ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తుంది. తర్వాత ఈ పోటీల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి వయసు 19 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఎందుకంటే పాఠశాల స్థాయి 19 సంవత్సరాల వయసు వరకే ఉంటుంది. కాబట్టి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకే ఈ పాఠశాల గేమ్స్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు పాఠశాలలో హాజరు శాతం కంపల్సరిగా 65% ఉండాలి. 65% పాఠశాలలో ఎవరికైతే హాజరు శాతం ఉండదో వారు క్రీడల్లో ఆడటానికి అర్హత కోల్పోతారు. అందుకే పాఠశాల క్రీడలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నా, జాతీయ స్థాయిలో జరుగుతున్నా
వారు కంపల్సరిగా ప్రోగ్రెస్ కార్డుని పోయిన సంవత్సరం అంటే క్రితం సంవత్సరాన్ని ప్రోగ్రెస్ కార్డుని మనకి సబ్మిట్మెంట్ చేయమని చెప్తారు. దాంట్లో మనకు ఆధార్ శాతం ఉంటుంది, మనకు వచ్చిన మార్కుల శాతం ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని ఆ విద్యార్థి యొక్క అర్హతని వాళ్ళు నిర్ణయిస్తారు. తర్వాత వివిధ రాష్ట్రాల ఫెడరేషన్స్కి అఫిలియేషన్ ఫీజు ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రం మన క్రీడల్లో పాల్గొనాలి అంటే కంపల్సరిగా మనం అఫిలియేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ రాష్ట్రం అఫిలియేషన్ ఫీజు చెల్లించినట్లయితే మాత్రమే మనం ఆ రాష్ట్రము జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు, అప్లికేషన్ ఫీజు చెల్లించలేదు అంటే ఆ రాష్ట్రానికి అర్హత ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా 1955 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని పాచుమరిలో ఈ జాతీయ స్కూల్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. అంటే ఈ మొట్టమొదటి జాతీయ స్కూల్ గేమ్స్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం నిర్వహించింది. ఆ మధ్యప్రదేశ్లో పాచుమరి అనేటువంటి ప్రదేశంలో ఈ జాతీయ స్కూల్ గేమ్స్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ ఫెడరేషన్ యొక్క ఆశయాలు ఏంటి అంటే విద్యార్థుల్లో ఒలింపిక్స్, జాతీయ ఆటల్లో పాల్గొనటానికి ప్రోత్సహించే విధంగా వీరిని అభివృద్ధి చేయడమే దీని యొక్క ఆశయం. అంటే విద్యార్థులకు ఒలింపిక్ స్థాయికి లేదా జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనాలి అంటే చాలా ఉత్తమమైనటువంటి శిక్షణని మనం అందించాలి. వాళ్ళకి ఉత్తమమైనటువంటి వనరుల్ని మనం అందించాలి. అలా అందించగలిగినప్పుడు ఈ ఫెడరేషన్ యొక్క ఆశయాలు సిద్ధిస్తాయి. దేశంలోని బాలబాలికలకు భౌతికమైనటువంటి సంక్షేమం కొరకు కూడా ఇది పాటుపడుతుంది. దేశంలోని బాలబాలికలు సంక్షేమం కొరకు ఈ ఆశయాలు కొరకు పాటుపడుతుంది. అంటే ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు సమాఖ్య నిర్ణయించిన కేంద్రాల్లో ఆటల పోటీలు జరపడానికి, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇస్తారు, సర్టిఫికెట్స్ ఇస్తారు. మరి బహుమతులు, సర్టిఫికెట్స్ ఇచ్చేటప్పుడు అంటే ఈ హెచ్జిఎఫ్, ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ ఆటల పోటీల్ని రొటేషన్ పద్ధతిలో చేస్తారు. అంటే అమెచ్యూర్ పద్ధతిలో పాఠశాలని బాలబాలికలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తారు. వివిధ రాష్ట్రాల వారి రాష్ట్రాల సంఘాలను స్థాపించి వాటి సమాజానికి అనుబంధం చేయడము. ఈ అంతర్రాష్ట్రీయ పోటీలు వివిధ రాష్ట్రాలు రొటేషన్ పద్ధతిలో ప్రకారం నిర్వహిస్తారు. ఒక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తే, కబడ్డీ అనుకున్న ఉదాహరణకు తీసుకున్నాం, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తే నెక్స్ట్ రొటేషన్ పద్ధతిలో తెలంగాణకి ఇవ్వచ్చు, లేదా మహారాష్ట్రకి ఇవ్వచ్చు, లేదా మధ్యప్రదేశ్కి ఇవ్వచ్చు. అలా రొటేషన్ పద్ధతిలో ఈ యొక్క క్రీడల్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఈ ఐఓసీలో డైరెక్టర్గా ఈ ఫెడరేషన్కి గుర్తింపు ఉంది. హెచ్జిఎఫ్కి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్లో డైరెక్టర్గా కూడా ఈ ఫెడరేషన్కి గుర్తింపు ఉంది. అంటే ఈ ఆటలు నిర్వహించేటువంటి రాష్ట్రాలు ఒక ఆర్గనైజింగ్ కమిటీలో ఫెడరేషన్ ప్రతినిధులు సభ్యులుగా కూడా ఉంటారు. కాబట్టి చాలా చక్కటి అవకాశాన్ని విద్యార్థులకు అందించడానికి ఈ నేషనల్ గేమ్స్ ఫెడరేషన్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏర్పడింది. నేతాజీ సుభాష్ చంద్రబోసు జాతీయ క్రీడా సంస్థ, ఇది మనకి అడహా కమిటీ ప్రతిపాదనతోటి 1961 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు పాటియాల్లోని మోతీబాగ్ ప్యాలెస్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ని స్థాపించారు. ఈ ఎన్ఐఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. మరి ఈ ఎన్ఐఎస్ని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కమిటీలు కానివ్వండి, ఇప్పుడు ఫెడరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం ఆలోచిస్తున్నాయి, ఉత్తమమైనటువంటి శిక్షణ ఉన్నట్లయితే ఉత్తమ క్రీడాకారులను మనం తయారు చేయవచ్చు. అంటే ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడానికి ఉత్తమ శిక్షకులు మనకు అవసరము. ఉత్తమ శిక్షణ ఇవ్వడానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి కాలేజీలు పుట్టగొడుగుల్లాగా వస్తున్నటువంటి ఈ కాలేజీల్లో మనకి సరైనటువంటి శిక్షకులు దొరుకుతున్నారా అంటే దొరకట్లేదు. కాబట్టి మంచి కాలేజీలు, లక్ష్మీబాయి కాలేజీ, ఇప్పుడు అలాంటి పంజాబ్ యూనివర్సిటీ లాంటి కాలేజీల్లో ఉండేటువంటి శిక్షకులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఉత్తమమైన శిక్షణ లేనటువంటి శిక్షకులు కూడా ఉన్నట్లయితే వారికి వివిధ గేమ్స్లో నిష్ణాతులైనటువంటి కోచ్లుగా తయారు చేయడమే దీని యొక్క బాధ్యత. ప్రస్తుతం ఉన్న కోచ్లకు కూడా ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో వేరువేరు క్రీడల్లో వారికి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటము, వారి యొక్క సాంకేతిక ప్రమాణాన్ని పెంచటము, వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి సహాయపడటం అనేది కూడా ఈ యొక్క ప్రస్తుతం ఉన్న కోచ్లకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి సహాయపడుతూ ఉన్నది ఈ యొక్క అథారిటీ. అంటే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి, జాతీయ టీములకు తర్ఫీదు ఇవ్వడానికి ఈ
ఎన్ఐఎస్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, అంటే ఇది మెయిన్గా మనకి నిష్ణాతులైనటువంటి కోచ్ను తయారు చేయడానికి ఇది ఏర్పడింది. అంటే అంతర్జాతీయ పోటీలకు పాల్గొనడానికి జాతీయ టీములకు తర్ఫీదు ఇవ్వకుంటే వారు సరైనటువంటి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించలేరు. సరైనటువంటి క్రీడా ప్రదర్శన చేయాలి అంటే ఉత్తమమైన శిక్షణ ఉండాలి వారికి. అందుకే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేటకు జాతీయ టీములకు కూడా తర్ఫీదు ఇచ్చే కొరకు సహాయపడటానికి. తర్వాత గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సాహిత్యాన్ని కూడా ఇది పబ్లిష్ చేస్తుంది. అంటే ఏ ఆటలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలను స్పష్టంగా కూడా మనకి బుక్స్ లాగా ప్రింట్ చేసి వారికి వ్యాయామ విద్యకి సంబంధించి అందిస్తుంది. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి పునశ్చరణ తరగతులు పెడుతుంది. ఎవరైతే శిక్షకులు ఉంటారో, ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటారో వారికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఆటల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతుంటాయి. దాని యొక్క ఆడే విధానం మారుతూ ఉంటుంది. తర్వాత బాల్ యొక్క సైజు మారుతుంది, నెట్ యొక్క సైజు మారుతూ ఉండవచ్చు, లేదా దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతుండొచ్చు. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి పునఃస్మరణ కోర్సులు పెట్టి దాంట్లో జరుగుతున్నటువంటి మార్పుల గురించి, తర్వాత పెంచుకోవాల్సినటువంటి పరిజ్ఞానాన్ని గురించి, సాంకేతిక విజ్ఞానం గురించి తెలుసుకోవడం అనేది ఎంతో అవసరం. ఈ స్పోర్ట్స్ పైన ఈ పరిశోధనలు చేయడము, తర్వాత సెమినార్స్ నిర్వహించడము, తర్వాత క్లినిక్స్ నిర్వహించడము, టోర్నమెంట్స్ నిర్వహించడము, సభలు నిర్వహించడము, గేమ్స్ నిర్వహించడము, స్పోర్ట్స్ పైన ఇవన్నీ కూడా ఈ ఎన్ఐఎస్ఏ చేస్తుంది. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఈ సెమినార్స్ కండక్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అన్నట్టు. క్లినిక్స్ మనకి కండక్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత టోర్నమెంటు చేయడం వల్ల వేరువేరు రాష్ట్రాల నుంచి వేరువేరు రకాలైన క్రీడాకారులు వస్తుంటారు. వారి ద్వారా కూడా మనకి మాన్యువల్గా కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా సభలు, గేమ్స్, స్పోర్ట్స్, ఈ యొక్క పరిశోధనలు, సెమినార్స్, వీటన్నిటి వల్ల వ్యాయామ అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అప్రో ఏషియన్ గేమ్స్ మనం పెట్టాము ఇంతకుముందు. దేశాల్లో కోచ్లకు కూడా మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఐఎస్ ట్రైనింగ్ ఇస్తుంది. ఎన్ఐఎస్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇతర దేశాల్లో ఉండేటువంటి శిక్షకులకు కూడా మన ఎన్ఐఎస్లో ఉండేటువంటి శిక్షకులు శిక్షణ ఇస్తున్నారు. అంటే మన కోచ్లకు తయారు చేయడానికి అది ఎంత ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి పాఠశాలలోని విద్యార్థులు ఎవరైతే గేమ్స్, స్పోర్ట్స్లో ప్రతిభ గల వారికి ఉంటారో, అంటే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎన్నికగాడం, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎన్నికగాడం, జాతీయ స్థాయి నుంచి మన ఇతర దేశాల్లో ఆడడానికి అవకాశం కలగడం. మరి ఇలా ఉన్నప్పుడు వారికి కావలసినటువంటి ఆర్థిక వనరులని, వారికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి దీనికి ఒక సలహాలను, సూచనలు కూడా ఇస్తుంది. అందుకే ఎవరైతే మంచిగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ప్రతిభ చూపుతారో వారికి స్కాలర్షిప్స్ని ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఇంత స్కాలర్షిప్ అని ఇస్తుంది. మరి ప్రాథమిక స్థాయి నుండే గేమ్స్ అభివృద్ధికి, తర్వాత నెహ్రూ యువ కేంద్రాలకు సహాయపడుతుంది. ప్రతి ఊరిలో కూడా నెహ్రూ యువ కేంద్రాలు ఉంటాయి ఈ వ్యాయామ విద్య అభివృద్ధి చేయడం కోసం. అలాంటి నెహ్రూ యువ కేంద్రాలకి ప్రాథమిక స్థాయి నుండి గేమ్స్ నేర్పడానికి మన ఎన్ఐఎస్ చాలా ఉపయోగపడుతుంది. మరి దేశంలో గ్రామీణ స్పోర్ట్స్ అభివృద్ధికి దోహదపడటానికి 1987వ సంవత్సరంలో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపబడింది. ఎందుకు కలపబడింది అంటే 1987వ సంవత్సరం వరకు మంచిగా జాతీయ క్రీడాకారులను తయారు చేయడానికి శిక్షకులను తయారు చేసినటువంటి మన ఎన్ఐఎస్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇది ఇండియాలో కలపబడింది. తర్వాత మన దగ్గర పెట్టినటువంటి ఆసియా గేమ్స్లో కొన్ని లోపాలు జరగడం వల్ల, దాంట్లో జరిగినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఈ ఎన్ఐఎస్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపడం జరిగింది. మరి దీంట్లో కోర్సులు ఏమున్నాయి చూద్దాం. ఒక సంవత్సరంలో గేమ్స్, స్పోర్ట్స్లో డిప్లొమా కోర్సులు నిర్వహిస్తారు. అంటే ఒక సంవత్సరంలో జరిగేటువంటి డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు. 2 సంవత్సరాలలో జరిగేటువంటి మాస్టర్ డిగ్రీ స్పోర్ట్స్ కోచింగ్ కూడా నిర్వహిస్తున్నారు. తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్లో డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు. తర్వాత 6 వారాలు గేమ్స్ సర్టిఫికేట్ కోర్సులు కూడా, అంటే గేమ్స్కి, స్పోర్ట్స్ సర్టిఫికేట్కి ఎన్ఐఎస్ వాళ్ళు
మనకి 6 వారాల కోర్సు ఉంటుంది, ఎన్ఐఎస్ సర్టిఫికేట్ అంటారు. అంటే స్పెషల్గా ఒక గేమ్లోనే వారు తర్ఫీదు ఇస్తారు. ఆ విధంగా 6 వారాల గేమ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఒక పాఠ్యాలనే ఈ ఎన్ఐఎస్ని ఉంచినట్లయితే దేశం మొత్తంలో ఎక్కువ మందికి ఉపయోగపడదు అనే అటువంటి ఉద్దేశంతో ఈ ఎన్ఐఎస్ని బెంగళూరులో, కలకత్తాలో, గాంధీనగర్లో కూడా స్థాపించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి కళాశాలన్నింటినీ కూడా దీని పరిధిలో ఉంచుకొని వారు స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఎంతో కృషిని చేయడం జరిగింది. మరి దీంట్లో పంచాయతీ యువ కేంద్ర ఖేల్ అభియాన్ అనేటువంటి క్రీడలను నిర్వహిస్తున్నారు, పైకా క్రీడలు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పంచాయతీ స్థాయి నుండి దేశంలో క్రీడా సంస్కృతి వ్యాప్తి కొరకు ఈ పథకం ప్రవేశపెట్టారు. అంటే గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది, పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్. మరి ఈ పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్ అనేది 2008-9 విద్యా సంవత్సరం నుంచి మొదలైంది. ఇది మొదలయ్యి ప్రతి సంవత్సరం మనకి నడుస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీయడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో గ్రామాల్లోకి క్రీడా పరికరాలను అందించడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు మనకి గ్రామీణ క్రీడా పరికరాలని అందించారు. అక్కడ ప్రాథమిక పాఠశాల ఉందా, ఉన్నత పాఠశాల ఉందా అనేది చూడకుండా గ్రామానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఎండిఓ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో కమిటీని ఏర్పాటు చేసి వారికి ఆ క్రీడా పరికరాలను అందించి గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీయడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో మొదటగా మండల స్థాయి క్రీడలు, తర్వాత జిల్లా స్థాయి క్రీడలు, తర్వాత రాష్ట్ర స్థాయి క్రీడలు, తర్వాత జాతీయ స్థాయి క్రీడలు కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ ప్రాథమిక క్రీడా వసతులు అనేవి అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి సమకూర్చి వారి అభివృద్ధికి కూడా దోహదం చేసి ఈ వ్యాయామ విద్యలో ఉన్నటువంటి నిష్ణాతులను, కోచ్లను పునఃస్మరణ తరగతులకు ట్రైనింగ్ ద్వారా ఇవ్వటము, అక్కడికి పంపించి వారికి చేయడము అనేది జరిగింది. అంటే ఈ సంస్థ అనేది, ఈ పైకా అనేటువంటి సంస్థ గ్వాలియర్లోని లక్ష్మీబాయి నేషనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రాంగణంలోనే ఉన్నది. అంటే లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ఆధ్వర్యంలోనే ఈ పైకా క్రీడలు అనేవి నిర్వహించబడ్డాయి. తర్వాత ఈ స్కీమ్ని, ఈ పైకా అనేటువంటి పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్ అనేటువంటి ఈ స్కీమ్ని తర్వాత 2014లో రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్గా మార్చడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ అనే పేరు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను క్రీడా పోటీలు నిర్వహించడం. సేమ్ ఈ పైకా యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అదే ఉద్దేశం, ఒక పేరు మాత్రమే మారింది కానీ ఉద్దేశాలు మాత్రం అవే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు పెట్టడం, తర్వాత మండల స్థాయిలో క్రీడా పోటీలు పెట్టడం, తర్వాత జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు పెట్టడం, తర్వాత రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు పెట్టడం, తర్వాత జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు పెట్టడం. ఈ విధంగా ఈ అన్ని రకాల పోటీల్ని నిర్వహించి జాతీయ స్థాయి వరకు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి క్రీడాకారుని జాతీయ స్థాయి వరకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసింది ఈ రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్. కానీ ఈ స్కీమ్ను కూడా మరలా 2016లో దీన్ని కూడా మార్చేశారు. అంటే మార్చి తర్వాత ఖేల్ ఇండియాగా మార్చేశారు. ఈ సంవత్సరం ఆ ఖేల్ ఇండియా క్రీడలను కూడా ఏమీ నిర్వహించలేదు. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడల అభివృద్ధికి దోహదపడటం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, లేదా పాఠశాలలోకి వెళ్ళినటువంటి వారు కూడా ఉంటారు, వారిని కూడా వెలికి తీయడానికి వీలుపడ్డది. అయితే బాలబాలికలతో క్రీడా సంస్కృతి పెంచడానికి, మండల స్థాయి పోటీలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో యువకులను శక్తివంతమైనటువంటి క్రీడా నైపుణ్యాలను పెంపొందడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో సహజ సిద్ధమైనటువంటి క్రీడా నైపుణ్యాలు కల బాలబాలికలు ఉంటారు. వారిని వెలికి తీసి వారికి కావలసినటువంటి సలహాలను, సూచనలు ఇచ్చి వారికి కావలసినటువంటి క్రీడా నైపుణ్యాలను మనకి ఇచ్చినట్లయితే మంచి క్రీడాకారుని తయారు చేయవచ్చు అనేది దీని యొక్క ఉద్దేశం. మరి సాంప్రదాయ గేమ్స్ని, నూతన గేమ్స్ని రెండింటిని ప్రోత్సహించుకుంటూ వస్తుంది. తర్వాత
వ్యాయామ విద్య క్రీడల యొక్క విశ్వవిద్యాలయాలు మన భారతదేశంలో ఎక్కడ ఉన్నాయో చూద్దాం. వ్యాయామ విద్య క్రీడల యొక్క విశ్వవిద్యాలయాలు ఇండియాలో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి తమిళనాడు వ్యాయామ విద్య క్రీడల విశ్వవిద్యాలయం, రెండవది లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ విశ్వవిద్యాలయం. అంటే తమిళనాడు వ్యాయామ విద్య క్రీడల విశ్వవిద్యాలయము ఇండియాలోనే ఈ యూనివర్సిటీ మొట్టమొదటి రాష్ట్ర విశ్వవిద్యాలయం ఇది. అందుకే ఈ యూనివర్సిటీ ఇండియాలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా గుర్తించబడింది. ఎందుకంటే అంతకుముందు మనకి వ్యాయామ విద్యా కళాశాలలు అనేవి లేవు. మొట్టమొదటిగా తమిళనాడులోనే ఈ వ్యాయామ విద్య క్రీడల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అందుకే ఈ యూనివర్సిటీని వ్యాయామ విద్యలో ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీగా గుర్తించారు. మరి వైఎంసీఏ కళాశాల, మద్రాసు కూడా ఈ యూనివర్సిటీ కిందకే వస్తాయి. ఈ యూనివర్సిటీకి అనుబంధంగానే వైఎంసీఏ కళాశాల కానివ్వండి, మద్రాసు కళాశాల కానివ్వండి ఈ యూనివర్సిటీ పరిధికే వస్తాయి. ఈ యూనివర్సిటీ 2005 సంవత్సరంలో సెప్టెంబర్న స్థాపించబడింది. మరి ఈ యూనివర్సిటీకి చైర్మన్గా గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఉండేవారు. వైస్ చైర్మన్గా అప్పుడు మొదటగా ఏఎం మూర్తి గారు వ్యవహరించారు. తర్వాత ఈ లక్ష్మీబాయి నేషనల్ వ్యాయామ విశ్వవిద్యాలయము తర్వాత ఈ యూనివర్సిటీని డీమ్డ్ యూనివర్సిటీ అని కూడా పిలుస్తారు. అంటే లక్ష్మీబాయి నేషనల్ వ్యాయామ విశ్వవిద్యాలయం అనేది చాలా గొప్ప కళాశాల. మన భారతదేశంలో వ్యాయామ విద్య ఇప్పటి వరకు బ్రతికి ఉంది అంటే అది లక్ష్మీబాయి నేషనల్ కాలేజీ విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు. ఈ యూనివర్సిటీని డీమ్డ్ యూనివర్సిటీ అని పిలుస్తున్నారు. ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి యొక్క సౌజన్యంలో నడుస్తుంది. అంటే యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. అంటే కేంద్ర యువజన క్రీడా శాఖ ఇండియాలో క్రీడలు, వ్యాయామ విద్య అభివృద్ధికి ఈ శాఖ పనిచేస్తుంది. ఈ యూనివర్సిటీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతంలోని ఆగ్రాలో ఉంది. అంటే ఇంతకుముందు దీన్ని లక్ష్మీబాయి వ్యాయామ విద్యా కళాశాలగా ఉండేది. తర్వాత వ్యాయామ విద్య ఈ కళాశాల 1957 సంవత్సరంలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జ్ఞాపకార్థం స్థాపించబడింది. ఈ కళాశాల విక్రమ్ యూనివర్సిటీ, ఉజ్జయినికి అనుబంధ సంస్థలను కలిగి ఉంది. అంటే ఈ యూనివర్సిటీ కింద విక్రమ్ యూనివర్సిటీ ఉంది, ఉజ్జయిని యూనివర్సిటీ కూడా దీనికి అనుబంధ సంస్థ కలిగి ఉంది. తర్వాత ఈ కళాశాల 1960 సంవత్సరంలో జువాలి యూనివర్సిటీ కిందికి మార్చబడింది. అంటే జువాలి యూనివర్సిటీ అనేది దీనికంటే పెద్ద యూనివర్సిటీ కాబట్టి దాని కిందికి మార్చేశారు. 1973 సంవత్సరంలో ఈ కళాశాలను లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా మార్చారు. అంటే 9 సంవత్సరాల తర్వాత 1982 సంవత్సరంలో దీని స్థాయి పెంచుతూ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కాలేజీగా ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాలగా దీన్ని గుర్తించి ఈ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించారు. ఈ కళాశాల 1995 సంవత్సరంలో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించబడింది. ఈ కళాశాల లక్ష్యాలు చూద్దాం. ఈ కళాశాల లక్ష్యాలు ఏంటంటే సమర్థత కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల్ని అభివృద్ధిపరచడం. అంటే వ్యాయామ విద్య, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం, వ్యాయామ విద్య సంస్థలకు వృత్తిపరమైనటువంటి సలహాలు ఇవ్వడం. అంటే సమర్థవంతమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల్ని అభివృద్ధిపరచడం అంటే మంచి శిక్షణ ఇవ్వడం. ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయులు అంటారో వారికి చక్కటి శిక్షణ అందించినట్లయితే వ్యాయామ విద్య, క్రీడలు కూడా బాగుపడతాయి. అంటే వ్యాయామ విద్య, క్రీడలు ఏ విధంగా నిర్వహించాలనేటువంటి విషయాల్ని కూడా ఈ సంస్థే చూసుకునేది. వ్యాయామ విద్య సంస్థలకు వృత్తిపరమైన సలహాలు ఇవ్వడము. ఆడియో లక్ష్యాలు ఏంటంటే సమర్థత కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల్ని అభివృద్ధిపరచడం. అంటే మంచి శిక్షకులను తయారు చేసినట్లయితే మంచి క్రీడాకారులను మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యాయామ విద్య, క్రీడకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ఏ సమయంలో నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని కూడా ఇది మనకు తెలియజేస్తుంది. వ్యాయామ విద్యా సంస్థలకు వృత్తిపరమైనటువంటి సలహాలు ఇవ్వడము, తర్వాత ఆడియో, వీడియో, విజువల్స్ని స్పోర్ట్స్ మీడియా ద్వారా క్రీడలను ప్రసారం చేయడము. ఇప్పుడు ఒక క్రికెట్ పోటీ వస్తుంది, ఒక కబడ్డీ పోటీలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆడియో, వీడియో, విజువల్గా చూడడం వల్ల ఎంత చక్కటి
ప్రతిభని కలిగినటువంటి క్రీడాకారులను మనం చూడగలుగుతున్నాం. వారి యొక్క టెక్నిక్స్ని, వారి యొక్క నైపుణ్యాలని మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నాం. ఆ విధంగా ఆడియో, వీడియో, విజువల్స్ వల్ల స్పోర్ట్స్ మీడియా ద్వారా క్రీడలను మంచిగా ప్రసారం చేయడము జరుగుతుంది. దానివల్ల మంచిగా జరుగుతుంది. తర్వాత మనకి జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలు, వాటి యొక్క కప్స్, ట్రోఫీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా హాకీలో మనకి 15 రకాల కప్స్ ఉంటాయి. ఒకటి వరల్డ్ కప్, కొలరెడో కప్, ఇందిరాగాంధీ కప్, మోదీ గోల్డ్ కప్, రంజిత్ సింగ్ కప్, సుర్జిత్ మెమోరియల్ కప్, నెహ్రూ కప్, ఆగాఖాన్ కప్, బైటన్ కప్, బాంబే గోల్డ్ కప్, రంగస్వామి కప్, లాల్ బహదూర్ శాస్త్రి కప్, మురుగప్ప కప్, ఏషియన్ కప్, యాదవేంద్ర కప్. ఈ విధంగా జాతీయ, అంతర్జాతీయ అంటే జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో మనకి 15 రకాలైనటువంటి హాకీ పోటీల్ని నడిపి వాటికి సంబంధించినటువంటి కప్స్ని ఈ విధంగా ఇస్తున్నాం. మనం దీంట్లో ట్రోఫీలు చూసినట్టయితే హాకీలో మనకి ఛాంపియన్ ట్రోఫీ ఉంటుంది. తర్వాత బేగం రసూల్ ట్రోఫీ ఉంటుంది. ధ్యాన్చంద్ ట్రోఫీ ఉంటుంది. లేడీ రతన్ టాటా ట్రోఫీ ఉంటుంది. అంటే 4 రకాల ట్రోఫీలు మనకి హాకీలో తెలుసుకోవడానికి మనకి విషయం ఉంటుంది అన్నట్టు. అంటే మనకి నెక్స్ట్ వచ్చినటువంటి గేమ్స్ ఏంటంటే ఫుట్బాల్లో మనకి పీపా కప్ ఉంటుంది, మార్డేకా కప్ ఉంటుంది, ఏషియన్ కప్ ఉంటుంది, బార్సిడోలీ కప్ ఉంటుంది, కొలంబో కప్ ఉంటుంది, డ్యూరాండ్ కప్ ఉంటుంది, గవర్నర్ కప్ ఉంటుంది, సుబ్రతో ముఖర్జీ కప్ ఉంటుంది, సంతోష్ కప్ ఉంటుంది, ఫెడరేషన్ కప్ ఉంటుంది, నిజాం గోల్డ్ కప్, రివర్స్ కప్, స్టాఫోర్డ్ గోల్డ్ కప్, సార్క్ గోల్డ్ కప్, విన్నర్స్ కప్, చార్మ్స్ కప్, కళింగ కప్, నెహ్రూ గోల్డ్ కప్, రాజీవ్ గాంధీ గోల్డ్ కప్. ఈ విధంగా ఫుట్బాల్లో మనకి ఇన్ని రకాలైనటువంటి రాష్ట్ర, జాతీయ స్థాయి కప్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ దీంట్లో ట్రోఫీలు చూసినట్లయితే డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీ, తర్వాత డీసీఎం ట్రోఫీ, తర్వాత సంతోష్ ట్రోఫీ, తర్వాత విఠల్ ట్రోఫీ, ఇక్బాల్ హుస్సేన్ ట్రోఫీ, బేగం హజరల్ మహాల్ ట్రోఫీ. ఈ విధంగా ఇన్ని రకాల ట్రోఫీల్ని మనం ఈ ఫుట్బాల్లో నిర్వహిస్తున్నారు. తర్వాత వచ్చేసి బాస్కెట్బాల్ చూసుకున్నట్లయితే బాస్కెట్బాల్లో మనకి కప్స్ విషయానికి వచ్చినట్లయితే ఫెడరేషన్ కప్, టాడే మెమోరియల్ కప్, విలియమ్స్ కప్, సర్వీస్ కప్, యూరోపియన్ కప్, అమెరికన్ కప్, జాన్సన్ కప్, సి మునుస్వామి కప్, బెంగళూరు బ్లూస్ ఛాలెంజ్ కప్. అంటే ఈ బాస్కెట్బాల్లో ఇన్ని రకాలైన కప్స్ అంటే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి కప్స్ ఇవి. దీంట్లో మనకి ట్రోఫీలు చూసినట్లయితే ఎస్ఎం అర్జున్ రాజా ట్రోఫీ, ప్రిన్స్ బసరత్ జూ ట్రోఫీ, బీసీ గుప్తా ట్రోఫీ. ఈ విధంగా 4 రకాలైనటువంటి మనకి ట్రోఫీలు బాస్కెట్బాల్లో కనిపిస్తాయి. తర్వాత క్రికెట్ మనకి ఇప్పుడు బాగా ఆదరణగా చూస్తున్నటువంటిది ఈ ట్రోఫీ క్రికెట్. దీంట్లో కప్స్ వచ్చేసి శేష్ మహల్ క్రికెట్ కప్పు, రెడ్ స్ట్రైవ్ కప్ ఉంటుంది. దీంట్లో ట్రోఫీలు ఎక్కువగా ఉంటాయి. ఐసీసీ ట్రోఫీ, దిలీప్ కప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, విజయ్ మర్చెంట్ ట్రోఫీ, రోవరింగ్టన్ భార్యా ట్రోఫీ, పెపిల్డ్ ట్రోఫీ, విజ్జీ ట్రోఫీ, ఆషస్ ట్రోఫీ, గవాస్కర్ బార్డర్ ట్రోఫీ, టెక్స్కో ట్రోఫీ, దేవదర్ ట్రోఫీ. తర్వాత సికే నాయుడు ట్రోఫీ, రాణి ఝాన్సీ ట్రోఫీ, ఇందిరా ప్రియదర్శిని ట్రోఫీ, కె సుబ్బయ్య పిల్లే ట్రోఫీ, వినోద్ మన్కడ్ ట్రోఫీ, పద్మా ట్రోఫీ. ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ట్రోఫీలు మన క్రికెట్లో కనిపిస్తాయి. తర్వాత మనం బ్యాడ్మింటన్ విషయానికి వచ్చినట్లయితే థామస్ కప్, ఉబర్ కప్, కోనికా కప్, మోనిస్ కప్, యూరోపియన్ కప్, వాలా ఛాలెంజ్ కప్, నారంగ్ కప్, చైనా కప్, మేయర్ కప్, అమృత దివాన్ కప్, షాఫిక్ రేషి, సుధీర్ మన్ కప్, రెహమతుల్లా కప్. బ్యాడ్మింటన్లో
ఇన్ని రకాలైనటువంటి కప్స్ని చూస్తాం. దీంట్లో థామస్ కప్పు, ఉబర్ కప్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని చేస్తూ ఉంటారు. ట్రోఫీలో వికాస్ ట్రోఫీ బ్యాడ్మింటన్లో ఉంది. తర్వాత వచ్చేసి మనకు బాక్సింగ్లో ఎంఆర్ఎఫ్ వరల్డ్ కప్, వరల్డ్ హెవీ వెయిటింగ్ కప్, తర్వాత చెస్లో మనకి కప్స్ని చూసినట్లయితే స్విఫ్ట్ వరల్డ్ కప్, బాంబే కప్ ఉంటాయి. ట్రోఫీలు చూసినట్లయితే త్రివేణి ఇంజనీరింగ్ ట్రోఫీ, హవే ట్రోఫీ, ఓపెన్ వివి శాస్త్రి ట్రోఫీ, మలిలా ఇంటర్ జోనల్ ట్రోఫీ, వేద్మోక్ ఇండియా ట్రోఫీ, నాయుడు ట్రోఫీ, కేతన్ ట్రోఫీ, లిమ్కా ట్రోఫీ. ఇన్ని రకాల ట్రోఫీలు మనకి చెస్లో కనిపిస్తాయి. తర్వాత లాన్ టెన్నిస్ చూసినట్లయితే దీంట్లో కప్స్లో చూసినట్లయితే డేవిస్ కప్, తర్వాత ఫెడరేషన్ కప్, ఇటాలియన్ కప్, జర్మన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచి ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, దుబాయ్ ఓపెన్, జపాన్ ఓపెన్, గ్రాండ్ స్లామ్ కప్, వరల్డ్ కప్, ఛాంపియన్ కప్, వోల్వా టెన్నిస్ కప్, హెల్మెండ్ కప్. ఈ విధంగా ఇన్ని రకాల కప్స్ని మనం చూడొచ్చు. తర్వాత మనము టేబుల్ టెన్నిస్ చూసినట్లయితే దీంట్లో కప్స్ ఇండియా కప్ ఒకటి, ఏషియన్ కప్ ఒకటి, రాజకుమారి ఛాలెంజ్ కప్పు, ఇందిరా కప్పు, పద్మావతి కసఫ్ ఉతంట్ కప్పు, స్వెత్లింగ్ కప్పు, కోర్ బిలియన్ కప్పు, ఎలక్ట్రా గోల్డ్ కప్స్ ఉంటాయి. అంతే టేబుల్ టెన్నిస్లో ట్రోఫీలు చూసినట్లయితే డిడబ్ల్యూజే పోప్ ట్రోఫీ ఒకటి మాత్రమే ఉంటుంది. తర్వాత మనకిప్పుడు ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది కబడ్డీలో. ఈ ప్రో కబడ్డీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మన కబడ్డీకి కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు. ఈ కబడ్డీ కప్స్ ఏషియన్ కప్ ఒకటి, వరల్డ్ కప్ ఒకటి. తర్వాత బిలియర్డ్స్ కప్స్ చూసినట్లయితే మనకి వరల్డ్ కప్ ఒకటి, తర్వాత ట్రోఫీలు చూసినట్లయితే గోలెడ్జ్ ప్లేక్ ట్రోఫీ, ఆర్డర్ వాకర్ ట్రోఫీ. తర్వాత మనకి బ్రిడ్జ్ గేమ్ చూసినట్లయితే దీంట్లో కప్స్లో రుయా గోల్డ్ కప్పు, రానా గోల్డ్ కప్పు ట్రోఫీలు ఉంటాయి. అయితే మనకి ఈ ట్రోఫీల్లో చూసినట్లయితే బ్రిడ్జికి హోల్కర్ ట్రోఫీ, కాకినాడ ట్రోఫీ, మోడీ ట్రోఫీ, వెనిస్ ట్రోఫీ, సంఘానియా ట్రోఫీ ఉంటాయి. ఈ విధంగా మనం ఈరోజు వ్యాయామ విద్యా సంస్థల గురించి, సంఘాల గురించి, ట్రోఫీసు, కప్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వ్యాయామ విద్యా సంస్థలు, సంఘాల గురించి మనం తెలుసుకున్నాం. అంటే మనం తెలుసుకున్నటువంటి వ్యాయామ విద్య ప్రపంచం అంతటా కూడా ఏ విధంగా డెవలప్ చెందిందనేది తెలుసుకున్నాం, ఎలా జరిగింది అనేది తెలుసుకున్నాం. ఆ ప్రపంచం మొత్తం కూడా వ్యాయామ విద్య డెవలప్ కావడానికి వైఎంసీఏ కారణం అనేటువంటి విషయాలను కూడా తెలుసుకున్నాం. మన దేశానికి వ్యాయామ విద్య అభివృద్ధి చెందడానికి కూడా వైఎంసీఏ సేవలే మనకి జరిగింది అని కూడా మనం తెలుసుకున్నాం. దాంట్లో మనకి బక్ గారు, మనకి హెచ్సి బక్ గారు 1919 సంవత్సరంలో వైఎంసీఏకి ఫిజికల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి మనకి ఒక 2 పుస్తకాలను కూడా రాయడం జరిగింది. ఆ 2 పుస్తకాల్లో మనకి బుక్ ఆఫ్ రూల్స్ అనేది ఇప్పటికీ కూడా మన వ్యాయామ విద్యలో మనం ఉపయోగిస్తున్నామంటే అది చక్కటి అవకాశాన్ని వారు మనకు కల్పించారు. తర్వాత దీంట్లో మనం ఏ గేమ్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాం? ఫుట్బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, సాఫ్ట్బాల్, ఖోఖో గేమ్స్ని, తర్వాత ఎక్సర్సైజులు అంటే ఫిజికల్గా ఇండివిజువల్గా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఎక్సర్సైజులు కానివ్వండి, దండ్స్ కానివ్వండి, బైటెక్స్ కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, అవి ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి అవి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాల్ని కూడా మనం ఈరోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే దీని ద్వారా మనం ఈ వ్యాయామ విద్యను అభివృద్ధి చేసుకుంటూ పోయినట్లయితే మనకి జరిగేటువంటిది ఏంటి అంటే మనకి శరీర అభివృద్ధి జరుగుతుంది, ముఖ్యంగా శారీరక అభివృద్ధి జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? మానసిక అభివృద్ధి జరుగుతుంది. తర్వాత సామాజిక అభివృద్ధి జరుగుతుంది. అంటే మన శరీరంలో మనము చేయడం అనేది జరిగిన తర్వాత మనకి ప్రతి పార్ట్లో ఉన్నటువంటి, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా మనకి ఎంతో
అభివృద్ధి చెంది ప్రతి బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్స్ కూడా మనకి చాలా సహకరించి మన ఆరోగ్యం చాలా మంచిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన దేశంలో మనకు ఉండేటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా వ్యాయామ విద్యను అభివృద్ధి చేయడం వల్ల మనకి సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మనకి మంచి అవకాశాన్ని కల్పించారని మనం చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనకి స్వాతంత్రం రాకముందే మన దేశంలో వ్యాయామ విద్యా మండళ్ళు ఉన్నాయి. వ్యాయామ విద్యా మండళ్ళ ద్వారా, అఖాడాల ద్వారా మనము చక్కటి విద్యను నేర్చుకున్నాం. ఆ విధంగా నేర్చుకున్నటువంటి వ్యాయామ విద్య అనేది ఒక పుస్తక రూపంలో, ఒక బుక్ రూపంలో వచ్చిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో నేర్పడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు మనకి జరుగుతున్నటువంటి దాంట్లో మనకి హెచ్సి బొగ్గా రాసినటువంటి బుక్ ఆఫ్ రూల్స్ అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మనకి ఏ ఆటకి ఏ నియమాలు ఉంటాయి, ఏ ఆటకి ఎంతమంది ప్లేయర్స్ ఉండాలి, ఎంతమంది ఈ ఆటను ఆడాలి, ఎన్ని నిమిషాలు ఈ ఆటను ఆడాలి, ఎంత సమయం ఈ ఆటను ఆడాలి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా వారు దాంట్లో తెలియజేశారు. తర్వాత సిలబస్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్ టు సెకండరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి బుక్లో వారు ఏం తెలియజేశారు మనకి అంటే ఏ పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో ఏ వ్యాయామ క్రీడలు ఉంచాలి, తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలలో ఏ వ్యాయామ క్రీడలు ఉంచాలి, తర్వాత ఉన్నత పాఠశాలలో ఏ వ్యాయామ క్రీడలు ఉంచాలి అనేటువంటి విషయాల్ని వారు చాలా స్పష్టంగా తెలియడం జరిగింది. తర్వాత మనకి మన భారతదేశంలో లక్ష్మీబాయి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ కళాశాల ఏర్పడిన తర్వాత దీంట్లో భారత ప్రభుత్వం వ్యాయామ విద్యా క్రీడలకు ఎంతో అభివృద్ధి చేయడానికి ఇది బాగా దోహదం చేసింది. అంటే ఈ లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పాఠ్యాలను అంటే ఈ రెండింటినీ కూడా ఎప్పుడు అంటే మనకి ఆసియన్ గేమ్స్ సంబంధించి ఆసియన్ గేమ్స్లో జరిగినటువంటి అవకతవకలు, ఆసియా గేమ్స్లో జరిగినటువంటి నిర్వహణని చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇవి సరిగా నిర్వహించలేకపోయారు, మనం దీంట్లో ఫెయిల్ అయ్యాము అనేటువంటి ఉద్దేశంతో ఈ లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ని ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపడం జరిగింది. అంటే ఎక్కడైతే లోపాలు జరుగుతున్నాయో వాటిని ఎక్కడికక్కడ సవరించుకుంటూ ఎప్పటికప్పుడు మన వ్యాయామ విద్యకు మనకు ముందుకు వెళ్ళడానికి మన ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలను తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను మన భారతదేశం తీసుకొచ్చిన తర్వాత అది 17 వేరు రకాల స్కీముల్ని మనకి అభివృద్ధికి ప్రవేశపెట్టింది. అంటే ఏంటి అంటే ఈ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి ఈ కళాశాలలో చదివితే సరైనటువంటి శిక్షకులు మనకు దొరకరు, మంచి ప్రమాణాలు నాణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులు మనకు ఉండరు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన యొక్క ఆధ్వర్యంలో కొన్ని కళాశాలను నడుపుకుంటూ మంచి ప్రామాణికమైనటువంటి విద్యార్థులను తయారు చేయడానికి, మంచి శిక్షకులను తయారు చేయడానికి కూడా అది తయారు చేసింది. తర్వాత అనేకమైనటువంటి మన ఈ కళాశాలలు కూడా మన పంజాబ్ యూనివర్సిటీ కానివ్వండి, లక్ష్మీబాయి నేషనల్ కాలేజీ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి కాలేజీలు ఉండటం వల్ల ఇప్పటికీ కూడా మన భారతదేశంలో వ్యాయామ విద్య బతికుందని మనం చెప్పవచ్చు. తర్వాత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషను అది స్థాపించిన తర్వాత దీంట్లో మనకి 37 మంది సభ్యులు ఉంటారని అనుకున్నాము. ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే స్థాపించారో అక్కడి నుంచి మనం ఒలింపిక్స్లో పాల్గొనటము, ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్ళేటువంటి క్రీడాకారులకు మనం శిక్షణ ఇవ్వడము, ఆ శిక్షణను ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక 6 నెలల నుంచి సంవత్సరం ముందు నుంచే వాళ్ళకి శిక్షణ ఇవ్వడము, ఆ శిక్షణ ఇవ్వడానికి ముందుగానే వారికి చేయడం అనేది జరిగింది. కాబట్టి క్రీడా సంస్థలు, సంఘాల ద్వారా మన వ్యాయామ విద్య బాగా అభివృద్ధి చెందని, వ్యాయామ విద్య సంఘాలు, వ్యాయామ విద్యా సంస్థల వల్ల మన భారతదేశంలో వ్యాయామ విద్య ఇప్పటి వరకు కూడా బ్రతికి ఉందని చెప్పడానికి అతిశయోక్తి లేదు అని తెలియచేస్తూ ఈరోజు తెలుసుకున్నటువంటి విషయాలను మీరు ఎప్పటికీ మెమొరీగా ఉంచుకొని మీకు మంచిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు.